ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాజధాని ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనే విషయాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా పర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలా ఏంటి అలర్ట్గా ఉన్నారో ఏం చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకుని ఆర్టీజీఎస్లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం మానిటర్ చేస్తున్నారు. స్వయంగా తుఫాను ఏ విధంగా ముందుకు కదులుతుందనే విషయాన్ని ఐఎండీ విజువల్స్ ద్వారా ఆయన ప్రత్యక్షంగా చూస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ తుఫాను చాలా భారీ స్థాయిలో ఉంటుంది, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతం నుంచే ఎక్కువ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ సమీపంలో తూర్పు పశ్చిమ గోదావరి అదేవిధంగా విశాఖ జిల్లా, కృష్ణా గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లాల్లో అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి తుఫాను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సహాయం అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి అందించడానికి తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రధాని ముఖ్యమంత్రికి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీని వెంటనే మంత్రి నారా లోకేష్ కు ఈ సమీక్ష సందర్భంగానే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని ఇక్కడ పరిస్థితులు వారికి తెలియజేయాలని కూడా మంత్రి నారా లోకేష్కి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అయితే మాత్రం ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రులు నారా లోకేష్, అదేవిధంగా హోంమంత్రి, అదేవిధంగా డిజాస్టర్ మిటిగేషన్ మంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులు సిఎస్ సహా ఎంటీ కృష్ణబాబు, స్పెషల్ సిఎస్, అదేవిధంగా బుడితి రాజశేఖర్, సాయి ప్రసాద్ వీరందరితో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. తుఫాను తీరం దాటి మొత్తం వర్షం పూర్తిగా తగ్గే వరకు తీసుకోవాల్సిన చర్యలు, వర్షం తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మెంతా తుఫాను పైన ఆయన సమీక్షిస్తున్న నేపథ్యంలో కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను ప్రస్తుతం కేంద్రీకృతమైనట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు తుఫాను దూసుకొస్తోంది. ఈరోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు. రేపు రాత్రికి తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా ముఖ్యమంత్రికి అధికారులు కొద్దిసేపటి క్రితం వివరించారు. ప్రతి గంటకు తుఫాను కదలికను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులందరినీ కూడా ఆదేశించారు. మెంతా తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ప్రధానమంత్రి కూడా స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఎటువంటి సహాయం అయినా సరే చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇక వర్షాలు, వరదలు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా కాలువ గట్లు పటిష్టం చేసి పంటకు నష్టం కలగకుండా చూడాలి, ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం అయితే జరగడానికి వీల్లేదని కూడా స్పష్టంగా చెప్పారు. ఎవరైనా సరే అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి తెలియజేశారు. మొత్తం ఇప్పటికే ఆయా జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లను, ఐఏఎస్ అధికారులను వేసిన నేపథ్యంలో, అదేవిధంగా జోనల్ ఇన్ఛార్జీలను కూడా వేసిన నేపథ్యంలో వారికి పూర్తి బాధ్యతలు అప్పగించడంతో పాటు అటు ఏదైతే రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడకు నిత్యావసర సరుకులు కూడా సకాలంలో చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సమీక్షలో ఆదేశించారు. ప్రస్తుతం అయితే సమీక్ష ఇంకా కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ సత్య.